ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 912వ నామం సవ్యాపసవ్య మార్గస్థ. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సవ్యాపసవ్య మార్గస్థాయై నమ. పరమేశ్వరిని ఆరాధించే 2 మార్గాలు ఈ నామంలో తెలియజేయబడుతూ ఉన్నాయి. ఒకటి సవ్య మార్గం, రెండవది అపసవ్య మార్గం. ఈ 2 మార్గములలోనూ పూజింపబడే తల్లిగా శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత తెలియబడుతున్నారు. ఇక సవ్య మార్గము అంటే వేద మార్గం. వేదము ద్వారా సుప్రతిష్టమైన పద్ధతిలో అమ్మవారిని పూజించవచ్చు. దీనినే దక్షిణాచారము అని అంటారు. ఇక రెండవది అయిన మార్గము తాంత్రిక మార్గం. ఈ మార్గంలో వేద విరుద్ధమైన ఆచారాలు, పద్ధతులు, సంప్రదాయాలు ఉంటాయి. దీనినే వామాచారము అని అంటారు. ఏ మార్గంలో పూజించినా అమ్మవారు అనుగ్రహించవలసి ఉంటుంది. ఏ మార్గము ఎంచుకోవాలి అనేది సాధకుని యొక్క మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేద మార్గములో అమ్మవారిని పూజించుట సవ్య మార్గముగాను లేదా దక్షిణాచారము అని, వేద విరుద్ధమైన మార్గంలో అమ్మవారిని పూజించుట అపసవ్య మార్గముగాను లేదా వామాచారము అని తెలియబడుతోంది. ఈ 2 మార్గములలోనూ పూజింపబడే తల్లి సవ్యాపసవ్య మార్గస్థ అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక ఈ నామానికి అర్థాన్ని మనం శ్రీచక్రపరంగా అన్వయించుకుంటూ చెప్పుకుందాం. శ్రీచక్రంలోని కొన్ని ఆవరణలలో దేవతలు సవ్య మార్గంలో ఉంటారు. బిందువును మినహాయించి మొత్తం శ్రీచక్ర ఆవరణలు 8 అయితే ఇందులో 3 ఆవరణలలో దేవతలు సవ్య దిశలో ఉంటారు. మిగతా 5 ఆవరణలలో దేవతలు అపసవ్య మార్గంలో ఉంటారు. ఇలా సవ్య మార్గంలోనూ అపసవ్య మార్గంలోనూ ప్రయాణిస్తూ బిందు స్థానానికి మనం చేరుకోవలసి ఉంటుంది. బిందు స్థానంలో శ్రీ లలితా పరమేశ్వరి తన పతితో కొలువు తీరి ఉంటారు. ఇలా సవ్య మార్గంలోనూ అపసవ్య మార్గంలోనూ ప్రయాణిస్తూ శ్రీ లలితా పరమేశ్వరిని చేరుకుంటాం. కాబట్టి అమ్మవారు ఈ నామంలో సవ్యాపసవ్య మార్గస్థ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.